పాపం ఫీల్ అయినట్టున్నారు. జస్ట్ ఇప్పుడే పాపం పెతాపం సినిమా చూడడం జరిగింది. చిన్న సినిమాలని ఆదుకోవాలి అని వెళ్తే నన్నే ఇంకొకరు ఆదుకోవాల్సిన పరిస్థితి. ట్రైలర్ చూసి మోసపోయా. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా మనల్ని బాదారు. కథ మొదలెట్టి ఎటెల్లాలో తెలియక మన మీదకే వచ్చారు. డైరెక్టర్ అంగుళం సినిమా మీద ప్రేమతో కథ రాసుకొని తీసేటప్పుడు మాత్రం పగతో తీశాడు. ఆవగింజంత కథ పట్టుకొని 6 కిలోమీటర్లు లాగారు. ముందుగా స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్ చిన్నప్పుడు ఆట ఆడుకోమంటే అమ్మా నాన్న ఆట ఆడుకుంటారు. టైటిల్స్ పడేలోపే పెరిగి పెద్దయి పెళ్ళి కూడా చేసుకుంటారు. మొదటి 3 రాత్రులు బాగానే ఉంటారు. 4వ రాత్రికే హీరోయిన్ ఉండదు. హీరో పెతాపానికి పారిపోయిందేమో అనుకుంటాం. పంచాయతీ పెట్టి ఏం జరిగిందో చెప్పమంటే చూసేటోళ్ళకి తీసేటోళ్ళకి అర్థం కాకుండా ఏదేదో చెప్పి నువ్వే కనుక్కో అని హీరోకి చెప్పి వెళ్ళిపోతుంది. హీరో కనుక్కునేసరికి ఇంటర్వెల్ అవుతుంది. రాత్రులు నిద్రలో హీరోయిన్ని చావబాదుతుంటాడు. తట్టుకోలేక పారిపోతుంది హీరోయిన్. అది చెప్పడానికి అంతసేపు పట్టింది. ఓరిని పాసుగాల నువ్వెక్కడ దొరికావురా నాయన అనుకుంటూ లేచి పారిపోవడానికి ట్రై చేస్తాం. గేటుకున్న తాళం చూసి ఇంటర్వెల్ అని గుర్తుకొచ్చి పాస్ పోసుకొని అడ్డమైన గడ్డి తిని మళ్ళీ లోపల కూర్చుంటాం. ఇక సెకండ్ హాఫ్లో పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది పరిస్థితి. హీరోకి చిన్నప్పుడు ఒక విషాద ఘటన జరిగి అలా తయారై ఉంటాడు. ఇక ఆ రోగం నుంచి తప్పించుకోవడానికి నానా పాటలు పడి మనల్ని ముప్పు తిప్పలు పెడతాడు. లాస్ట్కి పిచ్చి ఆసుపత్రిలో కూడా చేరతాడు. ఆడియన్స్ని కదా చేర్చాల్సింది. ఇక ఎన్ని చేసినా తగ్గదు. లాస్ట్కి హీరోయిన్ అక్కయ్యే క్రికెట్ కిట్టు తగిలించుకొని హీరోని కడుచుకొని పడుకుంటుంది. మనం లేపుకొని అదే మన ఫ్రెండ్ గారిని నిద్ర లేపుకొని అక్కడ నుంచి బయటపడతాం. సినిమా ఎలా ఉందంటే కామెడీ లేదు, ఎమోషన్ లేదు. స్టోరీ లైన్ బాగుంది, ఎగ్జిక్యూషన్ మాత్రం ఫెయిల్ అయింది. హీరోకుండే ఆ డిజార్డర్ని అడ్డం పెట్టుకొని కావాల్సినంత ఫన్ అయితే జనరేట్ చేయొచ్చు. ఆ దిశగా ప్రయత్నమే జరగలేదు. పోనీ ఎమోషన్ పండిందా అంటే అది లేదు. తలా తోక లేకుండా ముగించారు లాస్ట్కి. కామెడీ పేరుతో ఏదేదో చేశారు. కోర్ పాయింట్ మాత్రం బాగుంది. తీసిన విధానమే దెబ్బేసింది. ఓటీటీలో కూడా స్కిప్ చేసి చూస్తారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమానే బాగాలేదంటే అది తెలుసుకొని పీకేదే ఉంది మనం. కాబట్టి అవసరం లేదు. మొత్తానికైతే ఇది పోయినట్టే. సో గైస్, ఇది రివ్యూ. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.